నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్. నేను చక్కర్ల ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు ఉన్నారు. ఆయన్ని ఇవాళ అడగబోయే ప్రశ్న ఏంటి అనంటే, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో కొనడం బెటరా లేకపోతే అపార్ట్మెంట్స్లో కొనడం బెటరా అనే క్వశ్చన్ అడగబోతున్నాము. దానికి సార్ ఏ విధంగా ఆన్సర్ ఇస్తారో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే, బాగున్నామ్మా? బాగున్నాను సార్. సార్, మరి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కొనడం బెటరా అపార్ట్మెంట్స్ కొనడం బెటరా, ఏది బెస్ట్ అంటారు? మీ ఉద్దేశం ఏంటంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా లేకపోతే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా? అది కదా. సో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లోనే గేటెడ్ కమ్యూనిటీలో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత పెట్టగలము, ఎంత కాస్ట్ పెట్టగలము, పెట్టుబడి పెట్టగలం అన్నది ఫస్ట్ అనమాట డెసిషన్. అది ఫస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఎందులో పెట్టాలి అన్నది మనం ఆలోచించుకోవాలి. కానీ ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు మనం స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అనుకోండి. అంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అంటే ఏమిటి? ఇది వరకు చాలా చూస్తుంటారు మీరు. 20 అపార్ట్మెంట్లు, 5 ఫ్లోర్లు, ఈచ్ ఫ్లోర్ 4. ఓకే, చాలా చూస్తుంటారు కదా. మనకంతా ఇప్పుడు చూసుంటాం కానీ అది స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అంటారని చాలా మంది తెలియదు. అది స్టాండ్ అలోన్ అంటే అలాంటివి అనమాట. అంటే దానికి ఒకటే కూటమి, ఇంకా వేరే కూటమిగా లేకుండా, గుంపుగా లేకుండా, వాటికి గేటెడ్ కమ్యూనిటీ పెద్ద హంగామా లేకుండా, అట్టహాసం లేకుండా చిన్న చిన్న అపార్ట్మెంట్స్ 20, 40, 60 ఇలా ఉన్నటువంటి అపార్ట్మెంట్స్. అంటే 5 ఫ్లోర్లు మించకుండా ఉన్నటువంటి అపార్ట్మెంట్స్, ఫ్లోర్కి 4, ఫ్లోర్కి 8, ఫ్లోర్కి 10 ఉండి అలా కట్టుకున్న అపార్ట్మెంట్స్ అన్నీ కూడా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్. అయితే ఇక్కడ లిమిటెడ్ నెంబర్ ఉంటాయి. మీరు పాతకాలంలో మీ నేటివ్ ప్లేస్లో మీ మదర్ని కానీ ఎవరైనా అడిగితే చెప్తారనమాట. అంటే మనకి లిమిటెడ్గా అంటే దాయాదులు ఉంటారు. ఇది పెద్దనాన్న, వాళ్ళ తండ్రులు, బాబాయిల తండ్రులు, పిల్లలు అందరూ ఒక దగ్గర ఉండటం. అర్థమైందా? అలా ఉన్న అపార్ట్మెంట్స్ వాటిల్లో ఎలా అయితే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా ఉంటారో ఇక్కడ కూడా ఒక ఫ్యామిలీలా ఉంటారు. ఓకే సార్. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? ఇక్కడంతా కూడా ఒకళ్ళని ఒకళ్ళు తెలుసుకుని ఉంటారన్నమాట. మీరు వెళ్తున్నప్పుడు మీకు ఆ పైన ఉన్న 40 ఫ్లాట్స్ వాళ్ళు కూడా మనకు పరిచయం అయిపోతారు. 40 కదా? అవును సార్. 40లో చాలా ఈజీగా మనకి ఒకళ్ళొక గుర్తించేసుకుంటారు. బలానా వాడి పిల్ల, బలానా వాడు అని చెప్పి అలా గుర్తించుకుంటారు. అందులో ఇంకో బాండింగ్ ఏర్పడుతుంది. ఒక రకమైన బాండింగ్ ఏంటంటే మన కమ్యూనిటీ పిల్ల మన ఇంట్లో మన అపార్ట్మెంట్స్లో ఉంటుంది అని గుర్తింపు కూడా ఉంటుంది. ఇంకా మూడోది ఏంటంటే ఒకరికొకరు సహాయపడుతూ ఉంటారు చాలా మటుకు. ఎందుకంటే ఒకరికొకరు సహాయపడుతూ ఉంటారు. ఇంకా నాలుగోది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా సరే మనకు ఆపదను కూడా అనక్కర్లేదు, చిన్న ఎమర్జెన్సీలో అవసరం వచ్చిందనుకోండి, మన పిలవగానే 10 మంది పలుకుతారు. ఎందుకంటే అక్కడ బాండింగ్ ఉంటే అట్లాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇవన్నీ మనకు ఉండడానికి ఉన్న అడ్వాంటేజెస్. ఇంకా మామూలుగా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకు 1000 గజాల్లో 40 ఫ్లాట్స్ ఉన్నాయి అంటే 1000/40 25 అడుగులు మనకి వచ్చేస్తుంది ల్యాండ్. అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండే మనకి చివరికి మిగిలేదు. 30 ఏళ్ళు 40 ఏళ్ల తర్వాత ఫ్లాట్స్లో మిగిలేదు ఏమిటంటే ఆ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండే. కాబట్టి మనకి అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ రేట్ బాగా పెరుగుతుంది, కన్స్ట్రక్షన్ రేట్ అంత పెరగదు. చివరికి మనకి రిటర్న్స్ కూడా ఇవాళ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ 15,000 20,000 మనకు ఉంటే 40 ఏళ్ళ తర్వాత అదే 25 అడుగులు ఏదైతే మనకు వస్తుందో ఆ 25 అడుగులే 40 ఏళ్ళ తర్వాత ₹1,00,000 అవుతుంది, 2 లక్షలు అవుతుంది. డిపెండ్స్ ఆన్ ది లొకేషన్. సో దాని వాల్యూ ఈ అపార్ట్మెంట్ వాల్యూ కంటే చాలా రెట్లు వచ్చేస్తుంది. అపార్ట్మెంట్కి వాల్యూ ఏముంటుంది, ల్యాండ్కే వాల్యూ ఉంటుంది చివరిలో. కాబట్టి అలా అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ ఎక్కువ వచ్చేది ఈ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో, ఈ చిన్న కమ్యూనిటీస్లో. అవును సార్, మీరు మునుపటి వీడియోలో చెప్పినట్టుగా అంటే ఒక ప్లస్ ఉంటుంది. ఏంటి అని అంటే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్నిటికీ దగ్గరగా ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. కానీ ఒక నెగటివ్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే మనకు మొత్తం వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ది డే మనకి ప్లేస్ ఏదైతే ఉందో, ల్యాండ్ ఏదైతే ఉందో అది ఓన్లీ 25 అడుగులు మాత్రమే వస్తుందని చెప్తున్నారు. ఇది 25 yards, ఇక్కడ 25 yards అంటే వచ్చింది. అదే హైరేజ్ అపార్ట్మెంట్లో గేటెడ్ కమ్యూనిటీలో ఓకే 25 కూడా రాదు. ఎందుకంటే వాడు మరి హైరేజ్ కదా. ఒకేసారి మనం లాస్ట్ టైం అనుకున్నాం హైరేజ్ అంటే 40-50 ఫ్లోర్స్, మిడిల్ రేంజ్ అంటే 15 ఫ్లోర్స్ దాకా అని అనుకున్నాం. అలాంటి అపార్ట్మెంట్స్లోకి వెళ్ళేటప్పటికి ఈ మాత్రం కూడా ల్యాండ్ రాదు మనకి. అర్థమైందా? అప్పుడు ఇంకా అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ తక్కువ వస్తుంది. అదన్నా ఈ ల్యాండ్ కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా, మానిటరీ పరంగా సరే. ఇంకో మామూలుగా లివింగ్కి కూడా మనం చూస్తే హై రేంజ్లో హై కాస్ట్. ఫస్ట్ థింగ్ మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అన్నీ ఉన్నాయి, స్విమ్మింగ్ పూలు అవి ఇవి అన్నీ ఉన్నాయి. కానీ వెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్ ఎంతమంది వాడతారు?
ఒకేసారి ఎంతమంది వెళ్ళగలరు? కరెక్టే. అందరికీ సరైన సమయంలో అంతమంది వెళ్తున్నా కూడా భయపడతారు ఏంట్రా బాబు ఇది అని. అది కరెక్ట్. అది కూడా ఉంది. అలాగే జిమ్ కూడా. కానీ పేరుకి ఇన్ని వసతులు ఉన్నా వాడుకోవటానికి మాత్రము చాలా తక్కువ మందికి అవకాశం ఉంటుంది, అవును సార్. చాలా తక్కువ మందికి అనువుగా ఉంటుంది. అండ్ ఇంత కాస్ట్ మనం కూడా భరించాలి. అనుభవించేది ఒకడు, భరించేది ఇంకొకడు. అది అంటే మనకి పాకెట్ ఫ్రెండ్లీగా ఉండదు. అండ్ ఇవన్నీ కాకుండా ఇంకా ఎక్కువ ఏంటంటే ఇందాక మనం మామూలు స్టాండర్డ్ అపార్ట్మెంట్ అందరూ గుర్తుపడతారు, కమ్యూనిటీ లివింగ్ బాగుంటుంది అని అనుకుంటారు. ఇక్కడికి వస్తే ఎవరు మనల్ని పలకరించే వాళ్ళు కూడా ఉండరు. అవును సార్, ఎందుకంటే కొన్ని చాలా అపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఎవరి పని వాళ్ళది. ఈవెన్ మన సెక్యూరిటీ గార్డుకి కూడా మనం ఎవరో తెలియదు, వాళ్ళకి కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి. మరి ఇంట్లోకి మనం వెళ్ళడానికి సెక్యూరిటీ గార్డుకి కూడా మనం అయ్యా బలానా ఫ్లాట్ అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అది గేటెడ్ కమ్యూనిటీలో అటు మానిటరీ పరంగా ఈ విధంగా లోవర్ వాల్యూ ఉంటుంది మనకి అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్. ఇటు లివింగ్కి కూడా కాస్ట్లీ లివింగ్ విత్ నో కనెక్టివిటీ, నో బాండింగ్. మన ఇంటి పక్కన వాడే మనం గుర్తుపట్టం, మన ఇంటి ఎదురుకుండా వాడిని మనం గుర్తుపట్టం. అంటే ఇప్పుడు ఫ్లాట్స్లో నేను చెప్పేది కింద వాళ్ళు పైన వాళ్ళకి ఉద్దేశం మన ఫ్లాట్ పక్కన ఉన్న వాళ్ళు కూడా మనం గుర్తుపట్టలేము, అంత డైనమిక్గా ఉంటుంది అనమాట. సో అందువల్ల ఎవరైనా సరే జర్నీ ఎప్పుడైనా సరే మనం చేస్తున్నప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ప్రిస్టేజ్కి పోకుండా ఎక్కువ అమౌంట్స్ తీసేసుకుని బారో చేసి వెళ్ళకుండా కష్టాలు పెంచుకోకుండా హ్యాపీగా ఉండటం అన్నది ధ్యేయంగా పెట్టుకుని ఫస్ట్ జర్నీ ఎందులో స్టార్ట్ చేయాలి? స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో కొనుక్కోవాలి. ఓకే సార్, అంత పెద్ద లైక్ ఫస్ట్ స్టార్టింగే ఆ గేటెడ్ కమ్యూనిటీ అని అంత మొత్తం పెట్టి భరించుకునే బదులు స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ కనుక, అంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కనుక మనం కొనుక్కుంటే మనకి హ్యాపీగా ఉంటుంది. అదే మన పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ప్లస్ ఈ యొక్క నేను చెప్పిన డైనమిక్స్ ఉన్నాయి కదా, ఫ్యామిలీ బాండింగ్ లాగా, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మన ఎక్కడో కజిన్స్ లాగా, డిస్టెంట్ కజిన్స్ లాగా ఆ విధమైనటువంటి ఒక భావం వచ్చేస్తుంది. ఎందుకంటే మనం అందరూ అక్కడే ఉంటుంటాం కదా, ఓనర్స్ అయితే అక్కడే ఉంటారు, టెనెంట్స్ ఎవరైనా ఇచ్చి ఉంటే అద్దెకి ఉంటుంటే అటు ఇటు మారచ్చు, కానీ ఓనర్స్ అక్కడే ఉంటారు కాబట్టి ఓవర్ కోర్స్ ఆఫ్ టైం ఆ బాండింగ్ వస్తుంది. ఒక ఇంట్లో పెళ్లి అవుతుందంటే 10 మంది వచ్చేస్తారు, పైగా లిమిటెడ్ మెంబర్సే ఉంటారు, ఒక 20 కుటుంబాలు 30 కుటుంబాలు అంతే. అది అందువల్ల ఏంటంటే మరి నేనైతే చెప్పడం బిగినింగ్ ఆఫ్ ది జర్నీలో అందరూ కూడా హ్యాపీగా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అయితే చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత లాటర్ బిగినింగ్ ఆఫ్ ది అంటే మనం అనుకున్నట్టు 25-30 ఇయర్స్ ఆ టైంలో కొనుక్కునే వాళ్ళంతా కూడా నా ఉద్దేశంలో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో చిన్న కమ్యూనిటీలో 40-60 ఉన్న ఫ్లాట్స్ ఉన్న దగ్గర ఆ సముదాయాన్ని కొనుక్కుంటే వాళ్ళంతా కూడా ఆనందంగా ఉంటారు. ఇంకా ఏంటి ఇవాళ హైబ్రిడ్ మోడల్లో ఇలాంటి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో కూడా చిన్న కావాల్సిన కమ్యూనిటీ హాలు చిన్నది చూసే ఉంటారు. పార్కింగ్ ఏరియాలో 4 ఇవి పెట్టేసి జిమ్, అదే కమ్యూనిటీ హాల్, యోగా ఫంక్షన్ చేసుకోవడానికి అలా చేసేస్తున్నారు. కాబట్టి మనం వీ కెన్ ఆల్వేస్ సజెస్ట్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ఈజ్ బెటర్ ఆల్ ఫర్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఫర్ యూత్. ఓకే సార్, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అలాగే అంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ వర్సెస్ అపార్ట్మెంట్స్ గురించి చాలా బాగా చెప్పారు సార్. మంచిగా అందులో ఇన్వెస్ట్ చేస్తే కనుక చాలా బెనిఫిట్ ఉంటుంది అంటున్నారు. పైగా ఎందుకంటే చాలామంది డైరెక్ట్ ఒక ల్యాండ్ కొనాలంటే మనం ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది, అదే అపార్ట్మెంట్ అయితే కొంచెం అన్నీ కలిసి వస్తాయి, మనకి ఫెసిలిటీస్ కూడా కలిసి వస్తాయి. కాబట్టి చాలా చక్కగా వివరించారు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా సార్ అయితే ఎంత బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ వర్సెస్ అపార్ట్మెంట్స్ అనే దాని గురించి చాలా బాగా చెప్పారు. మీరు కనుక ఇప్పుడిప్పుడే ఎర్నింగ్స్ స్టార్ట్ చేసినా కూడా మీరు ఇలాంటి అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక చాలా బాగుంటుందని సార్ అయితే చెప్పడం జరిగింది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మాకు కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేస్తే కనుక నేను సార్ని అడిగి మీకోసం వాటి సమాధానాలు తెలిసేలా చేస్తాను. ఇది వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.